సతీష్, శేషు ఓసారి ఇట్రండి. చెప్పండి అన్న. నేను ఇప్పటి నుంచి ఇక ఈ పని నుంచి రెస్ట్ తీసుకోవాలనుకుంటాను. నాన్న మంచిదే, ఇప్పటికే మీరు మా కోసం చాలా కష్టపడ్డారు. ఇక నుంచి నేను బాబాయ్ షాపుని చూసుకుంటాం. అవునన్నయ్య, ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి. సరేలే సతీష్, నువ్వు ఈ బ్రాంచ్ తీసుకో. శేషు, నీకు ఏరే బ్రాంచ్ పెట్టిస్తానో దాన్ని మెయింటైన్ చేసుకో. నువ్వు వేరే షాప్ ఎందుకన్నా? ఇన్ని రోజులు మీకు ఎలా సపోర్ట్గా ఉన్నానో ఇక నుంచి వీడికి కూడా అలాగే సపోర్ట్గా ఉంటా. నేను ఇద్దరం కలిసే ఈ షాప్ని చూసుకుంటాము. అది కూడా మంచిదే, కానీ నీకు రేపు పొద్దున ఏదైనా కష్టం వస్తే ఎలా చెప్పురా? నేనున్నా కదా నాన్న చిన్నాయన చూసుకోవడానికి. నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉందిరా, కానీ మీ ఇద్దరి మధ్య ఒకటి కామన్ విషయం ఉందిరా, అదే పని. దాని మీద నాకు నమ్మకం లేదురా. కొన్ని రోజులు పోయినాక వాడు చిన్న పిల్లలే, వాని మాట నేనెందుకు తినాలా అని నువ్వు అనుకున్నా, ఇది నా షాపు మా చిన్న మాట నేనెందుకు తినాలా అని వాడు అనుకున్నా, అప్పుడే మొదలవుతాయిరా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కొన్ని విషయాలు ఓపిక లేకపోతే మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి తీరుతాయిరా. అందుకే మీ ఇద్దరి మధ్య ఇలా జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను నేను.